తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎంపికకు సంబంధించి కీలక ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 1న ఎంపికను పూర్తి చేయాలని చెప్పేసి కేంద్ర నాయకత్వం ఆదేశించింది. ఆ మేరకు ప్రక్రియను కూడా ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అధ్యక్షులు ఎవరైతే కిషన్ రెడ్డి ఉన్నారో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయనకు మళ్ళీ బాధ్యతలు ఇచ్చే అవకాశం లేదు. సో ఆ విషయంలో క్లారిటీ వచ్చేసింది. బండి సంజయ్ పేరు ఒకటి చర్చకు బాగా వినిపించినప్పటికీ ఆయనకు కూడా అవకాశం లేదన్నట్టే విషయాన్ని క్లారిటీ ఇచ్చింది. ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే బీజేపీ ఈసారి అధ్యక్షులుగా ఎవరిని నియమిస్తుందంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని నియమించే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇక బీసీకి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారంటే అరవింద్ ఉన్నారు. ఎంపీకి నిజామాబాద్కి సంబంధించి అరవింద్ పేరు ఉన్నప్పటికీ వివిధ సామాజిక అంశాలు కానీ అరవింద్ పేరుకు సంబంధించి ఇంకా క్లారిటీ రానట్టుగా మనకు తెలుస్తుంది. ఇక అన్నిటికన్నా ప్రధానంగా బాగా చాలామంది తెలంగాణలో ఊహిస్తున్నట్టుగానే ఈటల రాజేందర్ పేరు బాగా ప్రస్తుతానికి ప్రధానంగా వినిపిస్తుంది. బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు కావడం ఒకటి ప్లస్ అయితే తెలంగాణ బ్యాక్గ్రౌండ్ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కీలక వ్యక్తిగా ఉన్నారు. సో అన్నీ అనుకూలిస్తే ఈటల రాజేందర్ ప్రెసిడెంట్ కావడానికి దాదాపుగా రూట్ క్లియర్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది.